అది మనం కట్టుకోవాలి, అక్కడ బ్యాంకు లోన్ తీసుకోవాలా, అది ఆశించినంత సక్సెస్ కావట్లేదు. అందుకని చెప్పేసి కనీసం కార్యకర్తలందరినన్నా వాడుకోమని చెప్తున్నారు అంతే. కార్యకర్తలతో హామీ తీసుకున్నారు ఒక రకంగా. కానీ ఒకటి సార్, కడపలో నిర్వహించడం ఈసారి అంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో మహానాడు జరుగుతుంది నాకు తెలిసి. అంటే వీళ్ళు దిగే లోపు, అదే ప్రభుత్వం మారే లోపు లేదంటే ఎలక్షన్ వచ్చే లోపు, అప్పుడు అనౌన్స్ చేస్తారా వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి? ఈ 2 ఏళ్ళు అందుకే పక్కన పెట్టినట్ట చూడాలి. ఇప్పుడే దాంట్లో మనమేమి ఇదంటే జడ్జి చేయలేం, పార్టీ ఆలోచన ఎట్లుంది అన్నటువంటి దాని మీద. మేబీ ఇప్పుడు సీఎం పదవి ఇస్తారా లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారా. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అక్కడ నిర్వహించక్కర్లా, విడిగా కూడా పేపర్ రాయొచ్చు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావుని ఏమి మహానాడులో ఎన్నుకోలేదు కదా. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే తెలంగాణకి ఎవరో ఒక అధ్యక్షుడు పేరు చెప్పారు, ఆ పేరు కూడా తెలియదు చాలా మందికి. ఆ 2 పేర్లు పెట్టారు. అట్లాగే రేపు పొద్దున కూడా ఈ పేరు పార్టీ తరఫున అధికారికంగా స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసేసుకుని అంత సీన్ ఏం అక్కర్లేదు. ఏమైనా పాలిట్ బ్యూరోలో పల్లా శ్రీనివాసరావు అడిగి తీసుకున్నారా? ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలంటే నేను అనేది పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుని చేసినప్పుడు కూడా ఏ పాలిట్ బ్యూరోలో ఉండదు. చంద్రబాబు గారు అనుకుంటే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది, ఆయన అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియమించామని రాశారు అప్పుడు. అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ని నియమిస్తున్నారని రేపో మాపో రావచ్చేమో లెటర్, దాంట్లో తీర్మానాల కంటే కూడా. కానీ కడపలో నిర్వహించడం వెనక వైసీపీ ఏమన్నా కాస్తంత భయపడిందా నిన్న దాంతో? కుప్పంలో జగన్ టూర్ చేస్తే చంద్రబాబు ఏమైనా భయపడ్డా, లేకపోతే పిఠాపురంలో జగన్ వెళ్తే ఏమైనా భయపడ్డా? కానీ ఇది మహానాడు కదా.